10 సంవత్సరాల నిరీక్షణ అధికారంలో ఉన్నారు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అలాంటి ఒక వేడుకలు ఏ విధంగా ఉంటాయన్నది మన ఊహకు అందని పరిస్థితి. కానీ ఆయనే పిలిపించి నా పుట్టినరోజు వేడుకల్ని సేవా కార్యక్రమాలకి నిమగ్నం అవ్వండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి, మొక్కల్ని నాటండి, పారిశుధ్యం పైన శ్రద్ధ వహించండి. ఇది చేస్తే నాకు నిజంగా అసలైన పుట్టినరోజు నాకు అభిమానం చాటే విధంగా ఉంటుందని ఆయన పిలుపు ఇవ్వడం, పిలుపు మేరకు ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాల్లోని ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా నిమగ్నం అవ్వడం శుభ పరిణామం. తప్పకుండా కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏరియాలో భయపడితే గీపడితే గబ్బర్ సింగ్ గారికి భయపడదు, ఆడవడితో భయపడి నాకు భయపడి తీస్తారా రాసుకో. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఈ రోజున రాజమహేంద్రవరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఉచిత అన్నదాన శిబిరాలు కానీ, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా జనసేన పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వేసవి తలపించే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిన దానికి జనసేన పార్టీలో మూల సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పార్టీ పిలుపునివ్వడం, అలాగే చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రత చేసేటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం, ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ ప్రజాహితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున స్థానిక 2వ వార్డులో మానే ఆదిబాబు గారు, భగవాన్ గారు వారి యొక్క మిత్ర బృందం సహాయ సహకారాలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్కూల్ పిల్లలకి వారికి అవసరమైనటువంటి పుస్తకాలు కానీ, పెన్స్ కానీ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి జనసేన పార్టీ మా తోటి అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న, ప్రజలందరి. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతివంతమైన కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమాన్ని
శ్రీకారం చుట్టి ఇక్కడ మా అందరినీ భాగ్యస్వామ్యం చేసిన నగర జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి మా అందరి తరఫున అభినందన తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలిపించున్నారు. నా పుట్టినరోజు నాడు నన్ను అభిమానించే వ్యక్తులందరూ కూడా సేవా కార్యక్రమాల్లోనే నిమగ్నం అయ్యండి. సేవా కార్యక్రమాలు చేయడమే నాకు అసలైన పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరందరూ కూడా చెయ్యాలని నేను కోరడం, దానికి అనుగుణంగా నగరం నలుమూలన, నగరమే కాదు రాష్ట్రమే కాదు దేశ విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మొక్కని నాటుతా ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, పిల్లల్ని దత్తత తీసుకుంటా ఉన్నారు, అనేకమైన కార్యక్రమాలు. అది ఒక పక్కనైతే ఇంకొక పక్కన విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగి ఈ రోజున ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే అక్కడ జనసేన నాయకుడి మీద అభిమానం ఉన్న కార్యకర్తలు నాయకులు చేసే కార్యక్రమం ఏంట్రా అంటే చిన్న చిన్న టైర్ల మీద కూర్చొని ఆ నీటిలోని ప్రయాణం చేసి ఆకలితో ఉన్న వారందరి యొక్క ఆకలి తీరుస్తా ఉన్నారు జనసేన కార్యకర్తలు నాయకులు. ఇది అసలైన కార్యకర్తలు నాయకులు. నాయకుడికి అసలైన అభిమానం ప్రేమ అంటే ఇది చూపించుకునే విధానం. తప్పకుండా ఇది ఆదర్శప్రాయంగా అందరికీ కూడా మిగులుతుంది. మరి ఈ రోజు నేను చక్కటి కార్యక్రమం చేయడంతో పాటు నగరంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకి ఆయన యొక్క ఆలోచన విధానంతో మనం అందరం కూడా పనిచేద్దాం. ఎన్డీఏ కూటమిని మరింత బలపరుద్దాం. రాబోయేది ఏ ఎన్నికైనా కానివ్వండి, ఎన్డీఏ కూటమి గెలిపే జయంగా మనందరం కూడా పని చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఉదయమే గబ్బర్ సింగ్ మూవీకి వెళ్ళాం. ప్రీమియర్లాన్ సత్యనారాయణ గారు లేపి మరి అందరినీ తీసుకెళ్ళిపోయారు. చాలా ప్రయత్నం చేసాం. కూర్చున్నంతసేపు కాలుని కంట్రోల్ చేసుకున్నాం, చేతుల్ని కంట్రోల్ చేసుకున్నాం, నోటిని కంట్రోల్ చేసుకున్నాం. ఎంత చేసినా కూడా ఏదో ఒక సమయంలో ఆయన హీరోయిజం మ్యానరిజం చూసి కాళ్ళు లేస్తా ఉన్నాయి, చేతులు పేపర్లు ఇసురుతా ఉన్నాయి. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అని అంటూనే ఉన్నారు అందరూ. చాలా సంతోషం. ఆ యాంగిల్ చూసాం, ఈ యాంగిల్ కూడా చూసాం. ఈ రెండు యాంగిల్ చూపించిన సత్యనారాయణ గారికి, వైసీని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలిరా. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా. ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న. ప్రజలందరి తరపున చెడును
సైనిక కదలి రా సైనిక. ఈ పెద్ద వేసిన కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక చిరంజీవి అభిమానిగా మొదలైన ఈ ప్రయాణం జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. ఉదయం నుంచి కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు పెట్టి పుట్టారు. నిజంగా అదృష్టవంతులు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అభిమానులు దొరకడం. స్వతహాగా నాయకుడి మీద అభిమానంతో ఉదయం ఒక కార్యక్రమం చేస్తారు, బ్లడ్ డొనేషన్ చేస్తారు, హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ అన్నీ ఇచ్చేస్తారు. అక్కడి నుంచి చేసిన కార్యక్రమాన్ని షేర్లు చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి అసలు జనసేన వీర మహిళలకి, నాయకులకి, కార్యకర్తలకి నీరసం అనేది ఉండదా ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఉదయం నుంచి అదే పని మీద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇది నాయకుడి యొక్క ప్రోత్సాహం, నాయకుడి యొక్క విధానం. నాయకుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో క్షేత్రస్థాయిలో కూడా అదే ఆలోచన విధానం ఉంటుంది. రాజమండ్రి సిటీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒకే మాట, ఒకే నినాదంతో పనిచేస్తా ఉన్నాం. ప్రజా సమస్యలపై ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, కులాలకి మతాలకి వ్యతిరేకంగా కేవలం ప్రజల యొక్క మనసులు గెలుచుకునే విధంగా పోరాడి ఈ రోజున దేశం మొత్తం మీద పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా గెలిచినటువంటి ఏకైక పార్టీగా జనసేన పార్టీని నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున, రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి సభ్యులందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చెక్కువేరా కథం శేషుడి పదం ఈ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం. అవినీతి అపకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం. సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా. పవనముల సదా నలు దిశలకు పద. బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా. సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న. ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 సేన. గొప్ప మానవతావాది అయినటువంటి
పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గత 2 రోజులుగా రాజమహేంద్రవరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, ఉచిత వైద్య శిబిరాల్ని, పరిశుభ్రత కార్యక్రమాల్ని, క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రాని కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించే దాంట్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని, మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని, ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఈ రోజున ఎంతో ఘనంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని కార్యక్రమాల్ని ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి, వీర మహిళలకి, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ